ఈ ఫోటో నేను మాల్దీవ్స్‌లో తీసుకున్నానండి. సూపర్ లొకేషన్ అసలకి. కరోనా టైంలో అప్పుడే ఓపెన్ అయింది. ప్రిస్టీన్ బ్లూ వాటర్, హస్బెండ్‌తో వాటర్ విల్లా తీసుకొని భయంకరమైన ఎంజాయ్‌మెంట్ చేశాను. ఈ ఫోటో మా ఫ్రెండ్ పెళ్ళిలో తీసుకున్నానండి. ఫ్రెండ్స్‌తో కలిపి బారాతో డాన్స్ చేయడం దగ్గర నుంచి చాలా ఫన్ అసలకి. ఇది అందరికీ తెలిసే స్టోరీ. కానీ దీని వెనకాల ఏంటి అంటే, నాకు డీఎన్సీ అయ్యి ఒక 3, 4 డేస్ తర్వాత ఇంట్లోనే ఉంటున్నాను, ఏడుస్తూనే ఉంటున్నాను అని చెప్పి మా ఆయన ఇంట్లోనే ఉంటే ఇంక పిచ్చెక్కిపోతుంది అని చెప్పేసి అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి మాల్దీవ్స్ నన్ను లాక్కెళ్ళని పెట్టేసేది. ఆల్రెడీ ఒకసారి అబార్షన్ అయిపోయింది. మనకు తెలుసు ఏమవుతోందో. ఫ్రెండ్ పెళ్ళిని ఎందుకు అనవసరంగా మిస్ అవ్వడం అని చెప్పి అబార్షన్ అవుతున్నప్పుడే ఫ్రెండ్ పెళ్ళి వెళ్ళి అటెండ్ అయ్యి ఎంజాయ్ చేసిన ఈవెంట్ ఇది. సో నమస్కారం అండి. నా పేరు జానకి. నాకు కరెంట్లీ 15 నెలలు కవలలండి. జస్ట్ కాంట్ బిలీవ్ ఐఎమ్ మామ్ ఆఫ్ 3. కానీ దానికి ముందర 3 మిస్‌క్యారేజ్‌లు అయ్యాయండి. 3 డిఫరెంట్ కైండ్స్. ఒకటేమో డీఎన్సీ చేసుకున్నాను. రెండోదేమో టాబ్లెట్స్‌తోనే పోయింది. మూడోదేమో ఇట్ వాస్ ఎ కెమికల్ మిస్‌క్యారేజ్. కానీ ఈ 3 అయ్యేటప్పుడు ఒకటే రకమైన ఫీలింగ్‌లో ఉండేదాన్నండి. ఎప్పుడు చూసినా ఏడుస్తూ, డిప్రెషన్‌లో, ఏమి తినాలనిపించేది కాదు, ఎవరితో మాట్లాడాలనిపించేది కాదు. ఒక మూల పడుకొని ఏడుస్తూనే ఉండేదాన్ని. ఏడుస్తున్నప్పుడు మనకి మామూలుగానే ఇప్పుడు ఫోన్ ఉంటుంది కదా చేతిలో. యూట్యూబ్‌లో వీడియోలు చూసుకుంటూ ఉండేదాన్ని. అబార్షన్ కానీ, మిస్‌క్యారేజ్ కానీ చూస్తున్నప్పుడు నాకు మోస్ట్‌లీ 2 రకాల వీడియోలు దొరికేవి. ఒకటి డాక్టర్లు చాలా క్లినికల్‌గా టర్మ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు. వాట్ ఈస్ ఎ మిస్‌క్యారేజ్, వాట్ ఈస్ ఎ మిస్‌క్యారేజ్, డీఎన్సీ అంటే ఏంటి అని. ఐ యామ్ నో డాక్టర్, బట్ దట్ వాస్ వెరీ క్లినికల్ టు మీ. రెండోది నాలానే ఏడుస్తున్న వాళ్ళు నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు అనిపించేది, ఏంటా ఇది, ఇంతేనా ఇంకా, దీని తర్వాత ఇంకేమీ ఉండదా, ఎందుకు ఎవరు హోప్ ఇవ్వట్లేదు అని. అప్పుడు అనుకున్నాను, ఇది కనుక దాటి నేను బయటకు వస్తే మిగతా వాళ్ళకి హోప్ ఇవ్వాలి అనేసి. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ మిస్‌క్యారేజ్ గురించి చెప్దాము అంటే 2021 అండి. పీక్ కరోనా. సో కన్సీవ్ అయ్యాము. ఆల్ హ్యాపీ. అందరికీ గుడ్ న్యూస్ చెప్పుకున్నాము. చెప్పుకున్న తర్వాత బ్లడ్ టెస్ట్ ఇచ్చాము. ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. కానీ హార్ట్ బీట్ చెక్ చేసేటప్పుడు తెలిసింది ఏంటి అంటే ద ఫీటస్ హార్ట్ బీట్ ఏం లేదు. అలాంటప్పుడు డాక్టర్ తీసి అలా లేదమ్మా, పోన్లే ఫస్ట్ టైం కదా, ఇంకా చాలా టైం ఉంది మీకు. దాంతో టాబ్లెట్స్ ఇచ్చారు. టాబ్లెట్స్ డోస్ వేసుకున్నాను. కానీ టాబ్లెట్స్ డోస్ వేసుకున్నాక కూడా నాకు ఇంకా ఫీటస్ రిమైనింగ్ ఉండిపోయింది. దాంతో నాకు సర్జరీ షెడ్యూల్ చేశారు. ఇట్ వాజ్ అ వెరీ సింపుల్ సర్జరీ అండి. పొద్దున వెళ్ళి అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ అయినా 2-3 అవర్స్‌తో సర్జరీ అయిపోయింది. 15-20 మినిట్స్ సర్జరీని. అయిపోయిన తర్వాత నైట్ దాకా అబ్జర్వేషన్‌లో పెట్టి నైట్ ఇంటికి పంపేశారు. పెయిన్ ఏమి ఎక్కువ లేదు. పీరియడ్స్ లాగా బ్లీడింగ్ ఉండింది అంతే. ఫిజికల్లీ ఐ వాస్ ఆల్‌రైట్, బట్ ఎమోషనల్లీ ఐ వాస్ డెవస్టేటెడ్. అలా ఏడుస్తూనే ఉండేదాన్ని. నాకే అయింది ఎందుకు? ఇప్పటిదాకా నేను బాగానే ఉన్నాను కదా, ఎందుకు ఇట్లా అవుతుంది అంటే నాకు ఎలా అనిపించిందంటే, నేను అందరినీ ఫెయిల్ చేస్తున్నాను. అందరూ నా మీద హోప్స్ పెట్టుకున్నారు, వచ్చేస్తారు పిల్లలు అనేసి, కానీ నా వల్ల కావట్లేదు. అంటే ఇప్పటిదాకా ఏ ఎగ్జామ్లోనూ ఎందులోనూ ఫెయిల్ అయిందే లేదు. కానీ ఫస్ట్ టైం జీవితంలో ఫెయిల్ అయిపోయాను. అందరికీ బ్యాడ్ న్యూస్ ఇవ్వడం మొదలెట్టాను. అప్పుడు ఏడుస్తూనే ఉండేదాన్ని. మా ఆయన చూసి ఇప్పుడు చెప్పిపోతుందని చెప్పి, అంటే నిజంగా వెనస్డే నైట్ ఫ్లైట్ బుక్ చేసి ఫ్రైడే నైట్ కల్లా ఫ్లైట్ ఎక్కేస్తాము. కరోనాలో రిస్ట్రిక్షన్స్ ఏంటి, అసలు కుదురుతారో వదలరో ఏమీ తెలియదు. మాల్దీవ్స్ ఓపెన్ చేస్తారు అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో చూసాను. వీవర్ ఇన్ మాల్దీవ్స్ 3 days సూపర్ ట్రిప్. బాగా ఎంజాయ్ చేశాను. ఏడుపు కొంచెం తగ్గింది. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి మోస్ట్లీ ఐ వాజ్ బ్యాక్ టు నార్మల్. ఆఫీస్ జాయిన్ అయిపోయి వర్క్ కంటిన్యూ చేశాను. అప్పుడు అనుకున్నాను, మేబీ నాకు ఏమైనా ప్రాబ్లం ఉందేమో, కొంచెం ఫిట్నెస్ అంతా ఇంప్రూవ్ చేసుకుని తర్వాత ట్రై చేద్దాము అని. సో సెకండ్ టైం ఐ వాజ్ కన్సీవ్డ్ ఇన్ 2023. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. నేను బరువు తగ్గాను అండ్ అంటే బయట నుంచి చూసినవన్నిటితోనూ ఐ వాజ్ వెరీ గుడ్.
మళ్ళా కన్సీవ్ అయ్యాము. అయ్యి సేమ్ థింగ్ హాస్పిటల్కి వెళ్ళాను. 8 వీక్స్ స్కాన్లో హార్ట్బీట్ మళ్ళీ లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చేసాను. డాక్టర్ ఆల్రెడీ ఒకసారి ఇలా అయింది, రెండోసారి ఇలా అవుతోంది, ఎందుకు? బయట మళ్ళీ మనం చూసుకుంటే అందరూ ప్రెగ్నెంట్ లేడీస్ చాలా హ్యాపీగా ఉంటారు, చాలా బాగుంటారు, హెల్తీగా ఉంటారు, ముందు గర్భిణీలు వస్తూ ఉంటారు. కానీ నేను ఒక్కదాన్ని ఏడుస్తూ అక్కడ కూర్చొని నెక్స్ట్ ఏంటి అనేది చేసుకొని ఆలోచించేదాన్ని. అప్పుడు డాక్టర్ చెప్పారు, అలా కాదమ్మా, ఇక్కడ నీకు అలా కనిపిస్తున్నారు, కానీ చాలా వరకు వీళ్ళకి కూడా వెనకాల ఒక సాడ్ స్టోరీ ఉంటుంది, అంటే చెప్పుకోరు కదమ్మా అని చెప్పి నాకు సపోర్ట్ చేశారు. అప్పుడు నాకు టాబ్లెట్స్ ఇచ్చారు. 2-3 డోసెస్ ఆఫ్ టాబ్లెట్స్ ఫస్ట్ టైం క్లియర్ అవ్వలేదు. 2-3 డోసెస్ ఆఫ్ టాబ్లెట్స్లో క్లియర్ అయిపోయింది. అప్పుడు తర్వాత కూడా ఇంట్లో వాళ్ళందరూ ఏం చెప్పారు అంటే, ఒకసారి ఇలా పోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వెంటనే ట్రై చేస్తే నిలుస్తుంది ఈసారి అన్నారు. సరే అనేసి మళ్ళీ ట్రై చేస్తాము. సో ఇది జనవరిలో అయింది. ఏప్రిల్లో ఐ వాజ్ ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ నేను పిచ్చిదానిలాగా నోట్ చేస్తాను కాబట్టి నాకు తెలిసింది పాజిటివ్ వచ్చింది అని. ఇట్ వాజ్ కెమికల్ ప్రెగ్నెన్సీ, అంటే ఏం లేదు, మామూలుగా పీరియడ్ లాగా అడిగిపోయింది. సో నేను అంత అబ్సెసివ్గా టెస్ట్ చేయకపోతే నాకు తెలుసుండేది కాదేమో ఇలా ప్రెగ్నెన్సీ ఉండిందని. ఇట్ వాజ్ నార్మల్ థింగ్. కానీ అప్పుడు మళ్ళీ ఏడుపు. అప్పుడు నేను చూసుకోవడం, చదవడం మొదలెట్టాను. ఏంటి ఇది, ఎవరికి ఎందుకు అవ్వట్లేదు, నాకు ఎందుకు ఇలా అవుతుంది? నాకు అవుతుంది కొంచెం రేర్ కేస్, ఎందుకంటే 3 వరుసగా అయ్యాయి. కానీ యూజువల్గా అబార్షన్ కానీ మిస్క్యారేజ్ అనేది చాలా కామన్. స్టాటిస్టిక్స్ చూసుకుంటే కనుక 15-20% ఆఫ్ నోన్ మిస్క్యారేజెస్, అంటే మనకు ప్రెగ్నెంట్ అయ్యాము అని తెలిసినవి మిస్క్యారేజ్లోకి అవ్వడం 15-20% అవుతుంది, అంటే 10లో 2. నేను అనుకున్నాను మనకు తెలిసిన వాళ్ళే 10 మంది ఉన్నారు, అందరికీ 2 పిల్లలు ఉన్నారు, ఎవరు నాకు వచ్చి ఏం చెప్పలేదేంటబ్బా, వాళ్ళకి అయ్యిందా అవ్వలేదా, టెస్టులకి ఇలా ఉండింది అనేసి అనుకునేదాన్ని. ఇదంతా నోన్ అండి. అన్నోన్లో డేంజర్గా కొన్ని స్టడీస్ అయితే 30-40% తెలుసుకోకుండా ప్రెగ్నెన్సీ లూజ్ అయిన వాళ్ళు చాలానే ఉంటాయి అన్నారు. ఇది అంత కామన్గా అయితే నాకేం అనిపించేది కాదు. ఆ తర్వాత నేను డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటి అంటే, నాకు ఒక సెప్టమ్ ఉంది అనేసి కనుక్కున్నారు. దట్ వాజ్ అగైన్ ఫెయిర్లీ సింపుల్ సర్జరీ. ఒక చిన్న సర్జరీ చేశారు. Within 4-5 months I was again considered twins and I have twins right now. అప్పుడు నేను ఆలోచించినప్పుడు తెలిసింది ఏంటి అంటే, ఎవరు దీని గురించి మాట్లాడట్లేదు, నేను కూడా మాట్లాడలేదు మా ఫ్రెండ్స్ అందరికి ఇలా అవుతుంది అని. ఎప్పుడైతే నాకు ట్విన్స్ పుట్టిన ఒక 3-4 months తర్వాత చెప్పడం మొదలెట్టాను, అరే నాకు ఇట్లాగా 3 years కంటిన్యూస్గా మిస్క్యారేజ్ అయ్యాయి అంటే, అప్పుడు వాళ్ళు కూడా ఒక్కొక్కరు చెప్పడం మొదలెట్టారు, అవును నాకు కూడా అయింది అని చెప్పేసి. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఎస్పెషల్లీ ఇండియన్ సొసైటీలో మిస్క్యారేజ్ అనేది ఒక పెద్ద క్రైమ్ లాగా చెప్తారు. ఎవరికి చెప్పుకోకూడదు, ఎవరికి అసలుకి ప్రెగ్నెన్సీనే 3 నెలల తర్వాత వరకు ఎవరికి చెప్పకండి, ఏమవుతుందో తెలియదు అనేసి ఒక రకమైన భయంలో ఉంచుతారండి. అదేదో మనం చేసిన తప్పులాగా, అది మనల్ని మళ్ళా వచ్చి హర్ట్ అవుతుంది లాగా చెప్తారు. అది ఎందుకు నాకు ఇంకా అర్థం కాలేదు. కానీ అలా ఏమీ లేదండి, ఈ ఒక్కళ్ళు లేరు. ఇది చాలా కామన్గా అందరి ఇళ్లలోనూ జరుగుతుంది, కానీ ఎవరు చెప్పుకోవట్లేదు. ఎవరైతే ఇప్పుడు బాధపడుతున్నారో, ఎవరైతే ఇప్పుడు ఏడుస్తున్నారో, ఇది ఒక్కళ్ళే కారండి. సో అదే రీసెర్చ్లో నాకు తెలిసింది ఏంటంటే, మేజర్గా మిస్క్యారేజ్ అవ్వడం 2 రీజన్ల వల్ల ఉంటుందండి. ఫస్ట్ ఏంటి అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ. అంటే ఈ బాడీకే తెలిసిపోయింది, మీకు ఫామ్ అయింది, సరిగ్గా లేదు, ప్రాబ్లం వచ్చేలా ఉంది, దీన్ని మనం వదిలేయడం బెటర్ అనేసి ద బాడీ ఈజ్ ఇంటెలిజెంట్ ఎనఫ్ టు లీవ్ ఇట్ అవుట్. కానీ మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు, అది వేరనుకోండి. రెండోది ఏంటి అంటే ఏమైనా సాల్వబుల్ ఇష్యూస్, అంటే మీకు ఫైబ్రాయిడ్స్ ఉండడం కానీ, లేదు అంటే ఇప్పుడు నాలాగా మీకు ఏమైనా సెప్టమ్ ఉండడం కానీ, లేదంటే మళ్ళీ ఓవర్ వెయిట్ అవన్నీ కావడం మూలంగా, దిస్ ఆర్ ఆల్ మోస్ట్లీ సాల్వబుల్. సో ఇవన్నీ మనకి ఐడియా ఉంటేనే కదా మనకి తెలిసేది. నేను వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలనేది నాకు చాలా లేట్గా తెలిసిందండి. ఇలాంటి వాటి అన్నిటికీ మనం ఇప్పుడిప్పుడే పీరియడ్స్ గురించి ఓపెన్గా మాట్లాడడం మొదలెట్టినప్పుడు ఐ థింక్ ఇట్స్ హై టైమ్ వి టాక్ అబౌట్ మిస్క్యారేజెస్ ఆల్సో ఓపెన్లీ. సో మీరు ఒకవేళ దాంట్లో కనుక ఉండి ఇప్పుడు బాధపడుతున్నారు అంటే,
ఫస్ట్ థింగ్ ఫస్ట్ వెళ్ళి టెస్ట్ చేసుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా అయ్యింది అని చెప్తే వాళ్ళే చెప్తారు, ఏదో ఒకటి చెప్తారు. రెండోది ఏంటంటే యూఆర్ నాట్ అలోన్ అండి. చాలా కామన్ ఇది, చాలా మంది జరుగుతుంది. ఎవ్రీ 2-3 హౌసెస్లో ఒకరికి అవుతుంది. వాళ్ళు వచ్చి బయటికి చెప్పట్లేదు. మీకు తెలియట్లేదు అంటే డజన్ ఇది అవ్వట్లేదు అని కాదు, చాలా కామన్గా అవుతుంది, అందరికీ అవుతుంది. అండ్ అందరూ టైం తీసుకుని మూవ్ ఆన్ అవుతారు, మీరు కూడా మూవ్ ఆన్ అవ్వాలి. ఏడుస్తున్నారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే అదంతా కరెక్టే, కానీ యూ నీడ్ టు మూవ్ ఆన్. మనం మీ కరెంట్ లైఫ్ స్టైల్లో ఏది మార్చుకోవడానికి ట్రై చేయకండి. వర్క్ వెళ్తున్నారా, వర్క్ వెళ్ళండి. మీకు ఏమైనా ప్లేసెస్ విజిట్ చేయడం ఇష్టమా, చక్కగా విజిట్ చేయండి. మీకు నార్మల్గా మీరు హ్యాపీగా ఏమేమి చేయాలనుకుంటున్నారో అన్నీ చేయండి. ఎందుకంటే ఎవ్రీబడి అరౌండ్ యూ విల్ మూవ్ ఆన్, మీరు కూడా మూవ్ ఆన్ అవ్వాలి. అలా అయితేనే కదా మనకి సపోర్ట్ ఉంటుంది. అండ్ టాక్ అబౌట్ ఇట్, మళ్ళీ అందరికీ చెప్పండి, ఇలాగ అయ్యింది, ఇలా అయ్యాను, నేను ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ దిస్, కానీ దిస్ ఈజ్ అ ప్రాబ్లమ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అలా అన్నప్పుడు నాలాగా ఎవరైనా ఎవరికి అవ్వట్లేదు ప్రపంచంలో, నాకు ఒక్కరికే అవుతుంది అనే వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉంటుంది. అండ్ దేర్ ఇస్ డెఫినెట్లీ లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టన్నెల్ అండి. మీరు ఒక్కళ్ళే లేరు. ఇది కొన్ని రోజులు మీరు బాధపడితే మళ్ళా మీరు మామూలుగా నార్మల్ అయిపోయాక మళ్ళీ లైఫ్ నార్మల్గా అవుతుంటుంది. ఎందుకంటే ఇళ్ళలో ఈజ్ నాట్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్. అండ్ అది మిమ్మల్ని డిఫైన్ చేయదు, మీరు ఉమెనా కాదా అనేది. యూ హ్యావ్ ప్రోగ్రెస్ లాట్. అండ్ ఈ విషయంలో కూడా దట్ డస్ నాట్ డిఫైన్ యూ యాజ్ అ ఉమెన్, యూ యాజ్ అ హ్యాపీ ఉమెన్ ఆర్ యూ యాజ్ అ సక్సెస్ఫుల్ ఉమెన్. ఇంకోటి ఏంటంటే నేను చెప్పినట్టు కాజెస్ మీకు మొన్న తిన్న పపాయానో, నిన్న ఎత్తిన ప్రెషర్ కుక్కరు, లేదంటే రోజు నీకు వస్తూ పెట్టే స్ట్రెస్తో కాదండి. దీనికి వేరే కారణం ఉంది, అది మన చేతుల్లో లేదు. సో మిమ్మల్ని మీరే అనవసరంగా కొట్టుకోకండి. అండ్ సో దీని తర్వాత నా సెప్టమ్ ఆపరేషన్ గురించి కానీ, కరెంట్ లైఫ్ విత్ మై ట్విన్స్ కానీ గురించి మీకు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్సో అగైన్ యూఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్, వీఆర్ ఆల్ హియర్ టుగెదర్. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయిందంటే ప్లీజ్ టు లీవ్ అ కమెంట్. అందరికీ చెప్దాము మనం. స్ట్రాంగ్ ఉమెన్.